నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లు అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. మీరు నాకు మొరపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయించు వత్తురేని, నేను మీ మనవి ఆలకించును. మీరు నన్ను వెదకిన ఎడల, పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేసిన ఎడల మీరు నన్ను కనుగొనెదరు. మన పెట్ల ఆయన నావాసుల మీద ఉన్నది. ఆయన మనకి జీవించున్నాడు అంటే మన బిడ్డలకు ఈవెను పోగు చేస్తే ఏమిటందుకు ఏర్పడుతుంటే మనం ఆయన చుట్టూ ఎంత అప్యూస్గా ఉండాలి. లేదన్నగాడ రెండుగా ఆయన మన పట్ల అప్యూస్తున్నాడు లేదా ఆయన వేసినప్పుడు ఇప్పుడు కూడా దేవుడు ఆయన మాటలు లేక ఆ రోజుల్లో అచ్చబడి ఆయన ఉంది. కొంతమంది అంటాం అయితే కాలంలో ఇతనే దేవుడు కూడా మీ వచ్చి ఉద్దేశం సంగతి ఈ కొత్త సంవత్సరానికి వచ్చామో మనం వస్తున్నాం లేదా కొత్త సంవత్సరానికి వస్తున్నప్పుడు మీకు నేను మంచి విషయాన్ని చెప్తున్నాను చెప్పండి. అది మనము అమ్మని ఎట్లా వదిలేస్తాం అది ప్రేమ ప్రతి చోట అనే యొక్క ఉద్దేశం చెప్తూ ఉంటాడు. ఆయన ఏదో చూస్తే ఆయన చక్కగా ఉంటే అది అదేనా దీని యొక్క సాయంతో అవసరం. దీని యొక్క సాయం లేకపోతే మనము ఒక క్షణం కూడా నిల్చుకోలేము. దీని సాయం లేకపోతే అపేక్ష ఇదంతా కూడా మాయా బజార్ మాయా బజార్ మాయదు మాయా బజార్లో అపేక్ష కాలంలో మంచి ఉద్దేశం ఉండే అది కంటి ఎప్ప కూడా వచ్చి కూడా మన యొక్క అకాడమీస్ కంపెనీస్ సంబంధించి కూడా ఆయన తెలియజేస్తున్నాడు. అలా శ్రీశ్రీకేమే రాకపోతే శ్రీశ్రీకేమ తెచ్చిపోదాం నన్ను వాచదా అలా అంతే కదా. దేవుడు మన పట్టణంలో చెప్పి నాకు చెప్పాడు ఉద్యోగం చదివినా నేను మిమ్మల్ని వచ్చి ఉద్దేశించిన సంగతులను ఎదుగుతున్నాడు. ఆయన అన్ని తెలుసుకున్నవాడు బాగా విను ఆలోచేత ఇక్కడ విశ్లేషింటే ఆయన మనకి ఎప్పుడు మన గురించి అని ఇప్పుడు కూడా మంచి తలంపు కలిగి ఉంటాడు. ఎస్55 వచ్చేస్తే ఎస్55 వాక్యం చూసినట్టయితే ఏం వచ్చినాక నేను
ఆయనతో ఉపయోగించిన అసలు చెప్పాడు యెషయా 50వ 8-9 వచ్చాడు. నా తలంపులు నా త్రాళ్ళు మీరు అనుకునే విషయం కాదు. అంటే నీ తలంపులు మీ తమ్ముడు కావు, మీ త్రాళ్ళు నా తమ్ముడు కావు. ఇది ఆకాశము భూమి ఎంత ఉన్నదో అలా ఆకాశం భూమికి మీ మార్కుల కంటే ఆ మార్కులు మీ తోపుల కంటే ఆ తలంపులు అంత ఎక్కువ ఉన్నాయి అన్నాడా? అంటే అంత ఎక్కువనే దేవుడు మనకు కొంచెం ఇస్తున్నా ప్రభు అయితే ఆయన అంత ఎక్కువ ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు. అలాగా దేవుడు యొక్క వైభవం అంటే చాలా చోట్ల జీతాలు లేని పరిస్థితి. ప్రభుత్వంగానే సెంట్రల్ గవర్నమెంట్ కానీ ముందు నుంచి ముఖ్యమంత్రికి ఇన్సూరెన్స్ ఇవ్వటం లేదు, ఇంకో 3 నెలలు జీతం కూడా అంటున్నాడు. అంత బడాయింది చెప్పుకున్నాను ఏం చేస్తున్నారు, జీతం కూడా ఇవ్వలేదు. ఇప్పుడు ప్రభుత్వం కోసం చూస్తారు. సెంట్రల్ గవర్నమెంట్ పేకెమిస్ అంటారు, పేకెమిస్తున్నా ఆ ప్రభుత్వానికి కంటే కూడా ప్రభు వైపు మనం చూస్తే అపేక్ష అది మన ఆర్తి నల్ల ఉండాలి. ఇచ్చేది ఎవరు, మనకి ఇచ్చేది ఎవడు? ఆర్గ్యుమెంట్ ఇస్తాడా? బయటలో ఎవరు అద్దెకం కాదు, ఆడవాళ్ళకి ముఖ్యం. దీనిగా మనము ఆ విషయం ఉంటాయి ఉపయోగిస్తే దేవునిలో వచ్చిన నా పిల్లలారా మిమ్మల్ని నేను చేయలేను. నా రక్తం కొంచెం పిల్లలు నా సొంత పిల్లలు అని చెప్పి ఆయన ఆరాధించి చేత ఆయన తలంపులు మన ఆస్తి కంటే ఎక్కువ ప్రభు అన్నాడు. మీరు అదేనా పిల్లలు చేపలు అడిగితే ఫుడ్ అడిగితే అది ఇస్తారు, పాము ఇస్తారా, తేలు ఇస్తారని అడిగాడు. మీరు చెడ్డవాళ్ళు మీ పిల్లలకు మంచి నీళ్ళు ఇవ్వాలని అనుకునే కదా, నాకంటే నా పిల్లలు గొప్ప అవ్వాలనుకునే కదా. నేను మీకంటే నాకు అంత మనసులేదా? మీ నా పిల్లలే కాదా? మిమ్మల్ని చించడం మీరు అడిగిన దానికంటే కూడా ఎన్నో రెట్లు ఎక్కువగా అనుభవించడం నాకు సామర్థ్యం ఉంది. అది నా ఇష్టం, సామర్థ్యం ఉంది. నాకు అసలు ఏమీ లేదు. ప్రభుత్వాల వైపు మా పిల్లల వైపు వాళ్ళ వైపు నా వైపు చూడండి. దేవుని వైపు అత్తగా ఎంత ఎక్కువ వాళ్ళు చూస్తామో దాన్ని మన ప్రభుత్వంగా ఎంత ఎక్కువ ఎదురేస్తామో అంత ఎక్కువగా ఇప్పుడు నుంచి మనం పొందుతాం కదా. అందుచేత ఇక్కడ వాక్యం చాలా మంచి వాక్యం ఇచ్చారు దేవుడు. అని మనస్సు ఎలాంటి అనేది. అందుచేత నేను మీరు చూడండి రాబోయే కాలమందు నేను మీకు మేలు చూపెట్లుగా సమాధిని ముద్దొస్తుంటే కానీ కానిక మీకు అన్నాడు. కానిక మరి ఏది కూడా మీ మీద రానివ్వదా, సమాధాన కలమైనదే మేలు కలమైనదే ఇస్తాను, కానికని ఇస్తాను. వెక్కలు ఇస్తే మీకు ఉంటుంది, ఆయన ఆదరిస్తే ఆహారం ఉంటుంది. నిజమైన సమాధానము వెళ్ళు వచ్చి రెండింటిని కూడా ఆయన ఇచ్చేది. కొంచెం చూడండి ఎస్ఐ ఉదయకాలాన్ని ఎస్ఐ వాయించాము వెళ్ళవచ్చున్నాం. నేను వెలుగును చూపించబడను, అంధకారం కోల్చబడను, సమాధానానికి వెళ్తాను, వీడిని కొలుగొడను నేనే, ఎవరు నేను వీడిని కొలుగొడను అన్నాడు. వెలుగు నేనే. మనం నిజంగా దేవుణ్ణి ఆశ్రయించాలి. అది కొండ మీద వెళ్ళే 9 చచ్చిపోయారు, తొక్కేస్తారు. అదే తొప్పని అంటే అలవాటు చెట్టుకోండి అంటే
అక్కడ మేడం 30 చచ్చిపోయారు. ఇప్పుడు వీడే వాడు విమర్శించాడా? ఇప్పుడు వాడు వీడు నోరు ముంచే శబ్దేవుడు. ఈ న్యాయాలయంతో ఆయనకు జీవం ఉందా, విలువ ఉందా, మరణం ఉంది. ప్రజలు అంతే కదా, మహాయుడు రాబడి జీవం అనుకుంటూ వెళ్ళి చచ్చిపోతున్నాడు. అగ్గి ప్రమాదం ఇలాగే అంటుకుంది. అగ్గి తిరుపతి అంటుకుంది, అంటుకుంది. అక్కడ తొక్కేసుకున్నారు, ఇక్కడ తొక్కేసుకున్నారు, వచ్చిపోయారు, కలిపారు. అక్కడ దేవుడు ఉన్నాడా, దేవుందా అనే జ్ఞానం ఇలా కనుక ఇప్పుడేకి ఏం లేదు. జీవన దేవుడికి వచ్చిన జీవన అనుష్ఠి కదా, దేవుడిని ఆశించినైతే నీకు జీవమ కాకుండా భూతాల దగ్గరికి వెళితే అక్కడ దేవుడితే మననే. ఈ ప్రాయచిత్తం అనేది, ఈ ప్రాప్తం అనేది ఆయా అవి చూసుకునేది. అంటే యాభై కీలక పనులు వారని వస్తుండదు చేత నీవు ఉన్న చోటనే దేవుడు యొక్క తిరిగి ప్రవ్వా ఆ దేవా అంటే తను ఉంచుకునే నేనే నీ సృష్టికర్తనని చెప్పుకుని ఆ పేరు ప్రస్తుతం చెప్పి అసలు ఆ జ్ఞానము వీళ్ళకి పోతుందా అంతవరకు ఇదే మరణాలు, ఇదే చీకటి, ఇదే వ్యాధులు, వ్యాధులు కావాల్సిన అర్థికం కాదు, పారవాది ముఖ్యం. అదొకదా అంత తమకు ఎప్పుడే కూడా ఏమి పాద సన్నిధులు మాకు మేపలే మంచాలే ఉన్నాయి. యాకోబు